హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SPR మీడియా వర్క్స్. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోనసీమ జిల్లా అమలాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,29,431 మంది ఓటర్లు ఉన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా కొనసాగింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పినిపే విశ్వరూపు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్, పీఆర్పీ అభ్యర్థి చింతా కృష్ణమూర్తి మరియు టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావులపై పోటీ చేసి 6,273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు వైసీపీ అభ్యర్థి బాబురావు గొల్లపై పోటీ చేసి 14,413 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు మరియు జేఎస్పీ అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబులపై పోటీ చేసి 25,654 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు, కాంగ్రెస్ అభ్యర్థి ఐతాబత్తుల సుభాషిణి మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి చుట్టుగుళ్ల సత్యబాబుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.